21 మందితో వైసీపీ మూడో జాబితా విడుదల. మనం చూసుకున్నట్లయితే 21 మందితో వైసీపీకి సంబంధించిన మూడో జాబితా అయితే రిలీజ్ అయింది. ఇందులో 6 ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేయడం జరిగిందనమాట. సామాజిక సమీకరణాలే కొలమానంగా తీసుకొని పెనమలూరుకు జోగి రమేష్‌ని అయితే చేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలకు సమరానికి సన్నద్ధమవుతున్న అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మూడో విడతలో 21 మంది ఇన్ఛార్జీలతో జాబితాను ప్రకటించింది. రాత్రి పొద్దుపోయాక ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ జాబితాను మీడియాకు విడుదల చేశారు. బీసీ సామాజిక వర్గానికి ఈ జాబితాలో పెద్దపీట వేశారు. ఈ జాబితాలో ఎస్సీ స్థానాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మొత్తం స్థానాల్లో 6 ఎంపీ సీట్లు, 15 అసెంబ్లీ సెగ్మెంట్లో మార్పులు చేర్పులు అయితే చేశారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంపీ స్థానాలకు సంబంధించి కొత్తగా ఎవరిని మార్పు చేశారు ఏంటని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లోక్సభకు సంబంధించి 6 అనమాట. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, కర్నూలు, తిరుపతి. ఇక అసెంబ్లీ స్థానాలకు వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు కొత్త సమన్వయకర్త ఎవరు, ప్రస్తుతం ఎవరున్నారు అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇచ్చాపురం, టెక్కలి, చింతలపూడి, రాయదుర్గం, దర్శి, పూతలపట్టు, చిత్తూరు, మదనపల్లి, రాజంపేట, ఆలూరు, కొడుమూరు, గూడూరు, సత్యవేడు, పెనమలూరు, పెడన. సో మొత్తంగా ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి థర్డ్ లిస్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.